హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథమెటికల్ వరల్డ్. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి స్ట్రైట్ లైన్స్ చాప్టర్ నుంచి 2 ఎస్ఏ వెయిటేజ్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 2 ఎస్ఏ వెయిటేజ్ క్వశ్చన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఎస్ఏ వెయిటేజ్ చాప్టర్ కాబట్టి కంప్లీట్గా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ కాబట్టి ఈ 2 క్వశ్చన్స్లో మ్యాక్సిమం రావచ్చని చెప్పను కానీ ఇంపార్టెంట్ వెయిటేజ్ అండి క్వశ్చన్స్ కూడా. సో క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ through the point 3, 2 which makes an angle 45 degrees with the line x minus 2y equal to 3. క్వశ్చన్ ఇది ఇచ్చాడండి. సొల్యూషన్ చూద్దాం. అంతకన్నా ముందు ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి వాట్సాప్ ఛానల్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. ఏమైనా న్యూస్ లాంటివి కానీ అప్డేట్స్ కానీ ఉంటే అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైనా జాయిన్ అవ్వలేని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సరే, సొల్యూషన్లోకి వెళ్ళిపోతే క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి మనకు. ఫస్ట్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ త్రూ ది పాయింట్. ఒక పాయింట్ ఇచ్చాడు, అయితే ఆ పాయింట్ గుండా పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయమన్నాడు. ఎక్కడ విచ్ మేక్స్ అన్ యాంగిల్ 45 degrees. ఆ లైన్ అనేది 45 degrees యాంగిల్ని చేస్తూ ఉంటుంది. ఎక్కడ ఇంకొక లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు, x minus 2y equal to 3. అంటే క్వశ్చన్ ఏమన్నాడంటే ఒక లైన్ ఈక్వేషన్ 45 degrees యాంగిల్ చేస్తూ ఎక్కడ వేరే పాయింట్ దగ్గర 3, 2 అనే పాయింట్ దగ్గర చేస్తూ ఉన్నప్పుడు ఇదే పాయింట్ దగ్గర ఇంకొక లైన్ ఈక్వేషన్ కట్ అవుతుందిట. అయితే ఆ కట్ అయ్యే లైన్ ఈక్వేషన్స్ని ఫైండ్ చేయాలి. 2 వస్తాయి, ఒకటి నెగిటివ్ యాక్సిస్కి సంబంధించి వస్తుంది, ఒకటి పాజిటివ్ యాక్సిస్కి సంబంధించి వస్తుంది. ఒకసారి చూడండి. ఇచ్చిన పాయింట్ని నేను x1, y1 అనుకున్నాను, 3, 2. అలాగే ఇచ్చిన ఈక్వేషన్ రాసుకున్నాను, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అని చెప్పేసి x minus 2y equal to 3 కదా, అదే రాసుకున్నాను. దీనికి ఈక్వేషన్ 1 ఇచ్చుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ఇచ్చిన ఈక్వేషన్కి లైన్కి స్లోప్ను ఫైండ్ చేయాలి. స్లోప్ ఫైండ్ చేయాలంటే మనకి ఫార్ములా ఏంటి, y equal to mx plus c కదా. దీనిని ఆ ఫార్మేట్లో రప్పించుకోవడం కోసం చూడండి, లెట్ ఫైండ్ ది స్లోప్ ఆఫ్ ది ఈక్వేషన్ 1. దీనికి స్లోప్ ఫైండ్ చేసేది ఫైండ్ చేద్దాం చూడండి. సో ఈక్వేషన్ 1 కెన్ బి రైట్ ఇంటూ y equal to mx plus c ఫార్మేషన్లో రావాలి. నేను ఇక్కడ m1 తీసుకున్నాను ఎందుకంటే మనకు 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, 2 లైన్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఒకటి వాడు ఇచ్చాడు, ఇంకోటి మనం ఫైండ్ చేయాలి. సో మనం వాడికి ఇచ్చిన దాన్ని నేను m1గా తీసుకుంటాను, మనం ఫైండ్ చేయాల్సిందని m2గా తీసుకుంటాను. చూడండి, m1 x plus c కదా. ఈ ఈక్వేషన్ చూడండి, ఇచ్చిన ఈక్వేషన్ తీసుకున్నాను ఫ్రమ్ 1 నుంచి. దీని నుంచి 2y, ఈ 2yని తీసుకొస్తే ప్లస్ అవుతుంది కదా, ప్లస్ 2y. ఈ ప్లస్ 3ని తీసుకొస్తే -3 అవుతుంది కదా. సో x minus 3 equal to 2y. అయితే మనకి ఇక్కడ y ఈక్వల్ టు మాత్రమే కావాలి కదా ఫార్మేషన్ నుంచి. సో y ఈక్వల్ టు ఈ ఇక్కడ మల్టిపుల్లో ఉన్నట్టు ఇటు వస్తే డివిజిబుల్ అవుతుంది కదా. సో బోత్కి డివిజిబుల్ అవుతుంది కాబట్టి y ఈక్వల్ టు x/2 minus 3/2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1/2ని పక్కన రాసుకుని xని -3/2గా రాసుకుంటే ఇక్కడ m అంటే ఏమొచ్చింది చూడండి. m1 అంటే ఏంటి, 1/2 కదా ఫార్మేషన్ నుంచి. సో m1 ఈక్వల్ టు 1/2 అండ్ c1 ఏమొచ్చింది -3/2 +3 కాబట్టి ఇక్కడ -3/2 వచ్చింది కాబట్టి c ఈక్వల్ టు -3/2. మనకి స్లోప్ ఈక్వేషన్ స్లోప్ వచ్చింది. స్లోప్ దేనికి, ఈక్వేషన్ 1కి ఇచ్చిన లైన్ ఈక్వేషన్కి స్లోప్ ఫైండ్ చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ మనం ఫైండ్ చేయాల్సిన లైన్కి ఈక్వేషన్కి స్లోప్ m2 అనుకుందాం. m2 అనుకుంటే మనకి ఆల్రెడీ ఏమి ఇచ్చాడు, తీటా అనే యాంగిల్ ఇచ్చాడు కదా క్వశ్చన్లో. ఆ యాంగిల్ని తీటా ఈక్వల్ టు 45 degrees అనుకుంటే నౌ ఫైండ్ స్లోప్ ఆఫ్ అనదర్ లైన్. మనం ఫైండ్ చేయాల్సిన లైన్ ఈక్వేషన్కి స్లోప్ ఫైండ్ చేసుకోవాలి. దానిని నేను m2 అనుకుంటాం, అదే రాసాను చూడండి. లెట్స్ సే సెకండ్ లైన్ స్లోప్ ఈజ్ m2. నవ్ ఏం చేస్తాం చూడండి, మనం నెక్స్ట్ tan θ ఈక్వల్ టు మనకి ఫార్ములా తెలుసు, ట్రిగనామెట్రీలో ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు. tan θ ఫార్ములా ఏంటండి, tan θ ఈక్వల్ టు tan x1 minus tan θ అంటే మనకు ఫార్ములా తెలుసు. ఎక్కడ tan θ ప్లస్ x ప్లస్ y ఉన్నప్పుడు ఫార్ములా మనకి అది ఏంటది, అప్పుడు ఏమవుతుంది, tan x minus tan y by 1 plus tan x tan y అవుతుంది. కానీ ఇక్కడ మనకి tan θ కాబట్టి tan θ ఈక్వల్ టు స్లోప్ 1 మైనస్ స్లోప్ 2 by 1 plus స్లోప్ 1 ఇంటూ స్లోప్ 2. m1 అంటే మనకి ఎంత వచ్చింది, m1 అంటే 1/2 వచ్చింది, అంతే కదా. m1 అంటే 1/2 వచ్చింది. స్లోప్ m2 అంటే ఏంటి, నేను m2నే అనుకున్నాను కాబట్టి m2గా తీసుకుందాం. సో tan θ ఎంత ఇచ్చాడు మనకి, 45 degrees ఇచ్చాడు కాబట్టి క్వశ్చన్లో tan θ ఈక్వల్ టు 45 degrees కాబట్టి tan 45 degrees ఈక్వల్ టు m1 అంటే మనకు 1/2 వచ్చింది కాబట్టి 1/2 మైనస్ m2 బై 1 ప్లస్ m1 అంటే 1/2, m2 అంటే ఇంటూ m2 అనేది రాసుకుంటాను. ఇక్కడ మాడ్యులస్ కాబట్టి ఇదంతా మాడ్యులస్ పోతే ఏమొస్తుందండి, ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ హోల్ బ్రాకెట్ పెట్టుకున్నాను. ఒకసారి ప్లస్ టర్మ్ తీసుకుంటాను చూడండి, క్యాన్సిలేషన్ ముందర ఎల్సిఎం చేసేద్దాం. 1/2 మైనస్ 3 m2
అలాగే 1/1 ప్లస్ m2/2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 ఇంటూ m2 2m2 కాబట్టి మైనస్ ఉంది కాబట్టి -2m2/2 అగైన్ ఇది 2 ప్లస్ m2/2 ఇక్కడ ఈ టూ క్యాన్సిల్ అయితే మనకి రిమైనింగ్ ఏం మిగిలింది +(-1 2m2/2 ప్లస్ m2 ఒకసారి ప్లస్ టర్మ్ తీసుకుంటాను ఒకసారి మైనస్ టర్మ్ తీసుకుంటాను ప్లస్ టర్మ్ తీసుకున్నప్పుడు చూడండి ప్లస్ టర్మ్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్ వస్తుంది ఇక్కడ దాకా సేమ్ చూడండి ఇక్కడ డివిజిబుల్లో ఉన్న 2 + m2 అనేది ఇటు వెళ్తే మల్టిపుల్ అవుతుంది సో 1 × 2 + m2 = 1 - 2m2 బై మల్టిప్లై చేయండి 1 × 2 అంటే 2 1 × m2 అదే వచ్చింది కదా సో = యాజ్ ఇట్ ఈస్ రాసుకున్నాను ఈ m2 టర్మ్ని ఇక్కడ -2m2 ఉంది కదా ఈ -2m2ని ఇటు తీసుకొచ్చేసాను అంటే m2 + 2m2 ఇక్కడ +2ని ఇటు తీసుకెళ్ళాను నేను అంటే 1 - ఇటు మైనసే కదా 2 ఇటు వెళ్తే సో 1 - 2 అదే రాసుకున్నాను ఇక్కడ నుంచి m2 + 2m2 3m2 = 1 - 2 -1 సో ఇక్కడ నుంచి m2 అంటే ఏమవుతుంది ఇక్కడ 3 మల్టిపుల్ కాబట్టి ఇటు వెళ్తే డివిజిబుల్ అవుతుంది సో m2 = -1/3 సేమ్ సిమిలర్గానే ఇది చేస్తాం ఇక్కడ నెగిటివ్ టర్మ్ కాబట్టి నెగిటివ్ తోటి న్యూమరేటర్ మొత్తాన్ని మల్టిప్లై చేయండి -1 × +1 అంటే -1 -(-2m2/2 + m2 యాజ్ ఇట్ ఈస్ రాస్తాను ఇక్కడ మళ్ళీ డివిజిబుల్లో ఉన్న టర్మ్ ఇటు తీసుకెళ్తే 1 మల్టిపుల్ అవుతుంది 1 × మల్టిపుల్ అయ్యి రాస్తాం = -1 + 2m2 1తో ఈ టర్మ్ మల్టిప్లై చేస్తే సేమ్ మళ్ళీ ఇదే కదా వచ్చేది 2 + m2 = -1 + 2m2 ఇక్కడ మళ్ళీ ఏం చేశానంటే నేను ఈ +2m2ని ఇటు తీసుకెళ్ళిపోయాను అంటే 2m2 ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి 2m2 -m2 అగైన్ ఈ -1 ఇటు తీసుకొచ్చాను అంటే 2 + 3 2 + 1 3 ఇక్కడ 2m2 - m2 అంటే m2 అయింది సో m2 అంటే వాల్యూ మనకి ఎంత వచ్చింది 3 వచ్చింది ఇక్కడ నుంచి మనకి ఏమొచ్చింది సెకండ్ లైన్ స్లోప్ వచ్చింది స్లోప్ m2 ఏంటి అయితే -1/3 అవుతుంది అయితే ఇది కూడా m2 = 3 కూడా అవుతుంది ఈ రెండు స్లోపుల్ని యూజ్ చేసుకుని మనం ఈ ఈక్వేషన్ ఫైండ్ చేసుకోవచ్చు ఎక్కడ మనకు ఒక పాయింట్ ఇచ్చాడు కదా ఏమి ఇచ్చాడు 3,2 అని పాయింట్ ఇచ్చాడు ఇక్కడ ఈ రెండు మనకు వచ్చిన రెండు స్లోప్స్ని ఉపయోగించి ఈ ఈక్వేషన్ ఫైండ్ చేసుకుందాం చూడండి ఎట్ m2 = 3 దగ్గర తీసుకుందాం ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఎట్ 3,2 ఇదే కదా మనం ఫైండ్ ఇక్కడే కదా ఈ పాయింట్ దగ్గర మనం ఫైండ్ చేయాల్సింది ఫార్ములా ఏంటి y - y1 = m × x - x1 ఇక్కడ m అంటే ఏంటి m2 అదే రాసుకున్నాను నేను సో m = m2 ఎక్కడ తీసుకున్నాం 3 దగ్గర తీసుకున్నాం కాబట్టి 3 సో y - y1 = m2 × x - x1 అదే ఎగ్జిక్యూట్ చేస్తాం y1 అంటే ఎంత మనకి 2 కాబట్టి 2 రాసుకుంటాం m2 అంటే ఎంత తీసుకున్నాం 3 కదా m2 అంటే 3 కాబట్టి 3 × x - x1 అంటే ఎంత ఇక్కడ ఈ పాయింట్ నుంచి 3 కదా అదే రాసుకున్నాం మల్టిప్లై చేయండి y - 2 = 3 × x 3x - 3 × 3 -9 ఈ 3xని ఇక్కడే ఉంచుకుందాం ఈ టర్మ్స్ అన్నింటిని తీసుకొద్దాం +y ఇటు వస్తే -y అవుతుంది అదే రాశాను +2 ఇటు వస్తే -2 ఇటు వస్తే +2 అవుతుంది అది -9 ఉంది కాబట్టి -9 -2 ఇటు వస్తే +2 కదా +2 = 0 అంటే 3x - y -7 = 0 ఇది ఒక ఈక్వేషన్ ఎక్కడ ఎట్ m2 = 3 దగ్గర ఇంకొక m2 ఏమొచ్చింది మనకి -1/3 కదా సో అక్కడ కూడా తీసుకుంటాం యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ లైన్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అని చెప్పేసి అక్కడ 3,2 దగ్గర ఫైండ్ చేస్తాం మళ్ళీ అగైన్ ఫార్ములా y - y1 = m × x - x1 రాసుకుంటాం అగైన్ మళ్ళీ ఇక్కడ m అంటే ఏంటి m2 -1/3 కదా అదే రాసుకుంటాం మళ్ళీ y - y1 అంటే ఇక్కడ +2 -1/3 ఎందుకు రాసాం m2 అంటే మనం -1/3 కదా అదే రాసుకున్నాం x - x1 అంటే 3 కాబట్టి 3 రాసుకున్నాం ఈ డివిజిబుల్లో ఉన్నది ఇటు వెళ్తే ఏమవుతుంది మల్టిపుల్ అవుతుంది సో 3 × y - y2 = -1 × x - 3 కాబట్టి -1/2 వస్తుంది మల్టిప్లై చేస్తే 3 × y 3y 3 × -2 -6 మైనస్తో మల్టిప్లై చేస్తాం -x - x -3 +3 అదే రాసాం ఇక్కడ నుంచి ఈ -x టర్మ్ని ఇటు తీసుకెళ్ళిపోతాం అంటే x ప్లస్ అవుతుంది సో +x +3y -6 ఈ +3 ఇటు వస్తే -3 అదే రాసుకున్నాం ఇక్కడ నుంచి x +3y -6 -3 అంటే -9 కదా = 0 సో ఈ రెండు ఈక్వేషన్ అండ్ ఆల్సో ఈ ఈక్వేషన్ కూడా మనకు కావాల్సిన ఈక్వేషన్లు అవుతాయి సేమ్ సిమిలర్ సమ్ అండి ఇది అక్కడ మనకి పాయింట్ 3,2 ఇచ్చాడు ఇక్కడ -3,2 ఇచ్చాడు అలాగే లైన్ ఈక్వేషన్ 3x - y + 4 ఇచ్చాడు సేమ్ సిమిలర్ మోడల్ సిమిలర్ ప్యాటర్న్ మీరు అక్కడ పాయింట్ ఈక్వేషన్ మార్చుకుని యాజ్ ఇట్ ఈస్ చేయొచ్చు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు నెక్స్ట్ మెథడ్ చెప్తానన్నాను కదా నెక్స్ట్ మెథడ్ కూడా చూపిస్తాను చూడండి నెక్స్ట్ మెథడ్ ఇది ఏమి ఇచ్చాడు ఫైండ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది లైన్ జాయినింగ్ ది 2 పాయింట్స్ ఇచ్చి cos θ sin θ అనేది ఒక పాయింట్ ఇచ్చాడు
కాస్ 5 సైన్ 5 అని సెకండ్ పాయింట్ ఇచ్చాడు. మనకి ఏదైనా సరే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేయడానికి ఫార్ములా మనకు నార్మల్గా ఏంటండి, y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 కదా. ఇక్కడ చూడండి ఇదే కదా మన ఫార్ములా. ఈ ఫార్ములాను ఉపయోగించుకుని ముందర లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేసుకుని ఆ లైన్ ఈక్వేషన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం. ఒకసారి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం చూడండి. ముందర లైన్ ఈక్వేషన్ ఫైండ్ చేద్దాం చూడండి. ఇచ్చినవి రాసుకున్నాం గివెన్ పాయింట్స్. దీన్ని నేను x1 అనుకున్నాను, దీన్ని y1 అనుకున్నాను, దీన్ని x2 అనుకున్నాను, y2 అనుకున్నాను. లెట్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎనీ లైన్ అట్ ఎనీ 2 పాయింట్స్. చెప్పాను కదా ఫార్ములా y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఇక్కడ y1 అంటే ఏంటండి, సైన్ థీటా అనే కదా, సైన్ థీటా రాశాను. అలాగే y2 మైనస్ y1 అంటే సైన్ 5 మైనస్ సైన్ థీటా. అగైన్ x2 మైనస్ x1 అంటే కాస్ 5 మైనస్ కాస్ థీటా ఇంటూ x మైనస్ కాస్ థీటా అంటే x2 కదా, x1 కదా, x1 అంటే కాస్ థీటా. అదే రాసుకున్నాను నేను ఇక్కడ. ఈ కింద డినామినేటర్లో ఈ టర్మ్ చూసారా, ఈ టర్మ్ని ఇక్కడ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ డినామినేటర్లో డివిజిబుల్ కదా ఇది, ఈ టర్మ్ అంతా ఇటు వెళ్తే ఏమవుతుంది, ఈ టర్మ్కి మల్టిపుల్ అవుతుంది. సో ఈ టర్మ్ రాసుకుని ఇంటూ మల్టిపుల్ కాబట్టి ఈ టర్మ్ రాసుకున్నాను. ఈక్వల్ టు సైన్ 5 మైనస్ సైన్ థీటా ఈక్వల్ ఇంటూ ఎక్స్ మైనస్ కాస్ థీటా. ఇది ఒక టర్మ్ కదా. ఇక్కడ నుంచి చూడమ్మా, ఈ టర్మ్ y ఇంటూ ఈ టర్మ్, అగైన్ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్, మళ్ళీ ఈ టర్మ్ ఇంటూ ఈ టర్మ్ అదే రాసుకున్నాను నేను. ఈక్వల్ టు మళ్ళీ ఈ టర్మ్ x ఇంటూ ఈ టర్మ్, అగైన్ మళ్ళీ ఈ మైనస్ ఉంది కాబట్టి మధ్యలో మైనస్, అగైన్ కాస్ థీటా ఇంటూ ఈ టర్మ్. ఇది ఇలా రాసుకున్నాను నేను. ఇక్కడ నుంచి ఎక్స్పాన్షన్ చేయండి, ఈ టర్మ్ని అలాగే రాసుకున్నాను. ఈ టర్మ్ని మాత్రం కాస్ 5 ఇంటూ సైన్ థీటా, కాస్ 5 సైన్ థీటా, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ అవుతుంది కదా. సో ప్లస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అదే కదా అదే రాసుకున్నాను నేను. ఈక్వల్ టు మళ్ళీ అగైన్ ఇది యాజ్ ఇట్ ఈజ్ రాశాను, మైనస్తో మల్టిప్లై చేసి మైనస్ సైన్ 5 ఇంటూ కాస్ థీటా, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. ఈ సైన్ థీటా కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ మనకి ఈక్వల్ టర్మ్ ఏం మిగిలిన టర్మ్స్ ఇది కదమ్మా. ఈ ఎక్స్ టర్మ్ ఇటే ఉంచుకుని ఈ మైనస్ వై టర్మ్స్ ఇటు తీసుకొచ్చాను. ఇక్కడ పాజిటివ్గా ఉన్న టర్మ్ ఇటు వస్తే నెగిటివ్ అవుతుంది కాబట్టి మైనస్ ఆఫ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాను వై. అగైన్ మళ్ళీ ఈ ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది కదా, ఇక్కడ మైనస్ టర్మ్ ఇక్కడ మైనస్ టర్మ్ రాశాను. ఈ టర్మ్ అటు వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి ఈ టర్మ్ రాసుకున్నాను. ఈక్వల్ టు 0 అంతే కదా. ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ఇక్కడ నుంచి చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ మైనస్ కామన్ తీద్దాం. ఈ టర్మ్ వచ్చింది కదా, దీన్ని ఇవతల తీసుకురా. కానీ ఈ టర్మ్ వచ్చినప్పుడు ఈ టర్మ్లని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుని ఇక్కడ మైనస్ కామన్ తీద్దాం. ఈ రెండింటికి మైనస్ కామన్ తీస్తే మైనస్ కామన్ తీసిన కాబట్టి ఈ టర్మ్ పాజిటివ్ అయిపోతుంది. ఈ టర్మ్కి మైనస్ కామన్ తీస్తే ఈ టర్మ్ పాజిటివ్ కాస్త నెగిటివ్ అవుతుంది. సో ఇది రాసుకున్నాను. ఇక్కడ నుంచి యాజ్ ఇట్ ఈజ్ రాశాను. సైన్ థీటా కాస్ థీటా సైన్ 5 కాస్ 5 మైనస్ కాస్ 5 సైన్ 5 ఇదే ఫార్ములా. సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా, సైన్ ఏ మైనస్ బి ఫార్ములా, సైన్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి మైనస్ కాబట్టి ఇది సైన్ ఏ మైనస్ బి ఫార్ములా కాబట్టి ఏ ప్లస్లో 5 మైనస్ బి ప్లస్లో థీటా ఈక్వల్ టు 0. దీనికి ఈక్వేషన్ 2 అని ఇచ్చుకున్నా. ఇదే ఫార్మేషన్లోకి వచ్చేసింది, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఫార్మేషన్లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఎక్కడి నుంచి, ఆరిజిన్ నుంచి. ఆరిజిన్ అంటే ఏంటండి, 0,0నే కదా. ఆరిజిన్ అంటే ఏంటి, 0,0 కాబట్టి డిస్టెన్స్ ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ఆరిజిన్ నుంచి మాడ్యులస్ సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి. మాడ్ సి అంటే ఎంత మనకి, మాడ్ సి అంటే మనకి ఈక్వేషన్ 2 నుంచి ఏంటి, మైనస్ ఆఫ్ సైన్ 5 మైనస్ థీటా అండ్ ఏబీస్ అంటే ఇది ఏ అవుతుంది, ఇదేమో మైనస్, ఇది మైనస్ బీది ప్లస్ బీగా తీసుకుంటాం అంటే మైనస్ ఆఫ్ అని రాసుకుంటాం. చూడండి సి బై మైనస్ ఆఫ్ సైన్ 5 మైనస్ థీటా బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే సైన్ 5 మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ కదా, ప్లస్ మైనస్ బి ఇక్కడ కానీ మనకు కావాల్సిన ప్లస్ బి కాబట్టి హోల్ స్క్వేర్లో ఉంటుంది కాబట్టి మైనస్ ఆఫ్ కాస్ 5 మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్. ఎక్స్పాన్షన్ చేయండి, యాజ్ ఇట్ ఈజ్ మాడ్యులస్లో ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఏదన్నా సరే అదే రాసుకున్నాను. రూట్ సైన్ స్క్వేర్ ఎక్స్పాన్షన్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ 5 అగైన్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2 సైన్ 5 సైన్ థీటా ప్లస్ మైనస్ ప్లస్ అయిపోతుంది హోల్ స్క్వేర్లో ఉంది కాబట్టి మైనస్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ కదా. సో సైన్ స్క్వేర్ 5 అగైన్ మళ్ళీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ 5 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2ab కదా, 2 కాస్ 5 ఇంటూ కాస్ థీటా. ఇక్కడ చూస్తే సైన్ స్క్వేర్ 5 కాస్ స్క్వేర్ 5 ఈక్వల్ టు 1, అలాగే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ 2 కామన్ తీస్తే సైన్ 5 ఇంటూ సైన్ థీటా మైనస్ కామన్ తీసింది కాబట్టి మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. అగైన్ కాస్ థీటా ప్లస్ కాస్ 5 రూట్ ఇదంతా రూట్లో ఉంది కాబట్టి రూట్ అప్లై చేస్తాం. అగైన్ సైన్ 5 మైనస్ థీటా బై 2 1 + 1 2 మైనస్ 2 అగైన్ సైన్ థీటా
sin phi ప్లస్ కాస్ థీటా కాస్ ఇదే ఫార్మేషన్ కాస్ ఏ మైనస్ బి ఫార్మేషన్, అది అప్లై చేసి కాస్ ఏ మైనస్ బి రాస్తాను. ఇది అగైన్ √2 కామన్ తీస్తాను, అప్పుడు ఏమవుతుంది 1 మైనస్ కాస్ ఫై మైనస్ థీటా ఉంటుంది. 1 మైనస్ ఫై దీని ఎక్స్పాన్షన్ సైన్ ఏ మైనస్ బి ఫార్మేషన్ అప్లై ఏంటి sin a/2 ఇంటూ కాస్ 2 sin a/2 కాస్ a/2 ఫార్ములా. ఏ అంటే ఇక్కడంతా ఈ 5 - 2 కాబట్టి ఇదే రాసాం. ఇక్కడ నెక్స్ట్ √2 అగైన్ √2 1 మైనస్ కాస్ థీటా ఫార్ములా రూట్లో ఉంది కాబట్టి రూట్ రాసుకున్నాం. 2 sin స్క్వేర్ థీటా ప్లేస్లో 5 - θ/2 ఉంది కాబట్టి θ/2. అది ఇక్కడ అగైన్ √2 2 అయిపోతుంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది. అగైన్ ఇక్కడ స్క్వేర్ రూట్లో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ sin 5 - θ/2 ఉంటుంది. ఇది క్యాన్సిల్ అవుతుంది. చూడండి ఒకసారి √2 క్యాన్సిల్, √2 2 అయిపోతుంది కదా, పైన 2 ఉంది, ఆ 2 ఈ 2 క్యాన్సిల్ అయితే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఇక్కడ sin 5 - θ/2 ఉంటుంది కదా, ఈ θ/2 క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకి రిమైనింగ్ మిగిలేదు ఏంటి కాస్ θ - 5/2. ఇదే మనకు కావాల్సిన డిస్టెన్స్కి మొత్తం ఫార్ములా ఇదండి. ఈ 2 సమ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సమ్. ఇంకా ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక వీడియోని లైక్ చేయకపోతే కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.